కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం, దయచేసి 4వ వచనము. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం నిలబడి మరి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకొనొచ్చు. అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం చదివిన వాక్యాన్ని గమనించినట్లయితే, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు. చెప్పాలి అందరూ, ఒకసారి నాతో పాటు చెప్పండి. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరి ప్రజలు వారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలను దేవుడు ఏం చేస్తాడంట? కాపాడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన అంశము కాపాడే దేవుడు. రాసుకోండి. ఏంటి ఈరోజు మన అంశము? కాపాడే దేవుడు. మీరు గమనించినట్లయితే కునుకకుండా నిద్రపోకుండా ఉండే ఉద్యోగాలు చెప్పండి చూద్దాం. మీకు తెలిసిన ఉద్యోగాలు. కునుకోకుండా నిద్రపోకుండా కాపాడే వాళ్ళు ఉంటారు, చెప్పండి చూద్దాం. కొంతమంది వాచ్మెన్. ఎవరుమా చెప్పాలి అందరూ? వాచ్మెన్ నిద్రపోతే ఏమవుతుంది? ఇంట్లోకి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు. అదే వాచ్మెన్ మేలుకోగా ఉండి కొనుక్కోకుండా నిద్రపోకుండా ఉంటే ఏదన్నా ఎవడన్నా రానికి ధైర్యం చేస్తాడా? చేయడు కదా. వాచ్మెన్ పని ఏంది చెప్పండి? కాపలా కాయడం. చూడండి, ఒక మాట చూపిస్తే ఇదే పరిశుద్ధ గ్రంథంలోనే 127. ఆన్నే పక్కనే చూడండి, 127 మొదటి వచనము చూడండి ఒకసారి. మొదటి వచనము చదవండి ఒకసారి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పట్టణమును ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. కాపలి వారు కూడా మేలుకొని ఉండడం ఏమవుతుందంట? వ్యర్థమే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 2వ వచనం కొంచెం మొదలు చూడండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఇక్కడ మీరు గమనిస్తే నేను మిమ్మల్ని ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. కాపుగాసే కావలివాడు గొప్పోడా? కాపుగాసే కాపలా కాసే వ్యక్తి గొప్పోడా? లేదంటే అతని పనిలో పెట్టుకుంటాడు కదా యజమాని గొప్పోడా? కాపలా కాసేవాడు గొప్పోడా? యజమాని గొప్పోడా? యజమాని గొప్పోడు కాబట్టి కాపలా వానికి నెల నెల జీతం ఇచ్చి వాని ఇంటికి ఏం చేస్తాడు? కాపలాగా పెట్టుకుంటాడు కదా. ఇది వాస్తవం. ఇక్కడ మనం చదివిన వచనం ఏంది? నేను కాపలా కాసిన ఎడలా అంటే ఇప్పుడు ఇక్కడ కాపలు ఎవరు కాస్తారంట? కాదు. ఇప్పుడు వాక్యం ప్రకారంగా మనం చూస్తే మీ మొదటి చివరిలో చూడండి. దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే దాని అర్థం ఏంది? ఎవరు కాపలా ఉంటారు మరి? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు మీరేం చెప్పినారు? కాపలా వాళ్ళు గొప్పవాడా కాదంటే ఏం చెప్పినారు మీరు? కాదని చెప్పినారు. కానీ ఇక్కడ దేవుడు మనకు కాపలగా అంటే ఇప్పుడు ఆయన గొప్పవాడా కాదా? ఇప్పుడు కాపలా వాడు గొప్పవాడా కాదా? కాదు కదా. కాపలా కాసేవాడు గొప్పవాడా? వాచ్మెన్ గొప్పవాడా? యజమాని గొప్పవాడా? యజమాని గొప్పోడు. ఇక్కడ మనం చదివిన వచనం చూస్తే యెహోవా పట్టణమును కాపాడిన ఎడలా అంటే ఇప్పుడు ఇక్కడ కాపాడేవాడు ఎవడు? యెహోవా, దేవుడు. దేవుడు ఇప్పుడు ఇక్కడ మనకు వాచ్మెన్గా ఉన్నాడు. అర్థమైంది మీకు చెప్పేది నేను? ఇప్పుడు పట్టణములో మనం ఉన్నాం, ప్రాకారములో మనం ఉన్నాం. దాన్ని కాపాడేవాడు ఎవడు? కునుకడు. అంటే ఇప్పుడు హూ ఈజ్ వాచ్మెన్? ఎవరు వాచ్మెన్? ఎవరు? దేవుడే. ఇప్పుడు మీరు వాచ్మెన్ ప్రకారం గొప్పోడా కాదా? కాదు కదా. వాచ్మెన్ ప్రకారం అయితే దేవుడు ఎందుకు అంత తగ్గించుకున్నాడు చెప్పండి?
ఎందుకు అంత తగ్గించుకున్నాడు? కాపలా కాయడానికి ఎందుకు తగ్గించుకున్నాడు? మన కోసం. హల్లెలూయా. ఇంకా ఇంకా ఎందుకు తగ్గించుకున్నాడు? కాపలా కాయడానికి ఎందుకు ఇష్టపడినాడు ఆయన? నశించిపోకుండా. ఇప్పుడు నేను మీకు ఇంకా బాగా ఉదాహరణకు ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు మనకు సర్వసాధారణంగా మన అందరి ఇళ్ళల్లో కోళ్ళు ఉంటాయి. ఏముంటాయి? కోళ్ళు ఉంటాయి. మన దగ్గర కూడా శాలలో కోళ్ళు ఉన్నాయి కదా. మన రాత్రి ఒకసారి మన పిల్లల కోడి బయట పనుకొని ఉంటే దానమయ్య గారు ఏం చేసిన, కోడిని పట్టుకున్నాడు. అది కెవ్వు 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 అని కేకలు వేసింది. కేకలు వేసినాక పిల్లల్ని కూడా చేత పట్టుకున్నాడు. పట్టుకున్నాక 2 తెచ్చి గుట్లో పెట్టేంత వరకు అది అరుస్తానే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కోడి పిల్లలని ఎక్కడ ఉంటాయి? దానికి రెక్కల కింద ఉంటాయి. రెక్కల కింద ఉన్నంత వరకు ఇప్పుడు కాపలు ఎవరు కాస్తుంది? పిల్లలు కాస్తాయి, తల్లి కాస్తుందా? తల్లి కాస్తుంది. ఇప్పుడు పొరపాటున మనం మీద దాన్ని ఏళ్ళు పెట్టినామనుకో, అది పొడుస్తుందా? అది సింహం మాత్రం అయిపోతుంది రెండుసేపు. దాని పిల్లలకి ఏం కానీయకుండా జుట్టంతా నిలకబెట్టుకొని అని వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి ఆ రెక్కల కింద ఉండే కోడి పిల్లలు ఎంతసేపు మా అమ్మ కిందనే బతకాలన్నా మేము, ఎంతసేపు మా అమ్మ పెట్టిన తిండే నమ్ములు పక్కన వేస్తుంటే దాన్ని నేను తినాలనా, అంత కర్మ పట్టిందే అని ఏదైనా ఒక కోడి పిల్ల అతి చేసి తల్లి కానించి పక్కకు వచ్చి బయట తిరుగుతుంది అనుకో, తల్లి చెప్తుంది అని అంటూ ఉంటుంది. అన్నప్పుడు ఇదేం చేస్తుంది? దూరుకోవాలి కదా. కానీ దూరుకోకుండా ఇది ఏమనుకుంటుంది అంటే, కొన్ని అతికోళ్ళు పిల్లలు ఉంటాయి, అతికోడి పిల్లలు అమ్మని లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటాయి. అట్లా ఇట్లా టక్కున పైన నుంచి ఒక గ్రద్ద చూసి అని పట్టుకొని ఎత్తుకొని పోతుందా పోదా? అప్పుడు ఇది అనుకుంటుందంట కోడిపిల్ల, మా అమ్మకాడు ఉంటే అంత భూమి మీదనే ఉన్నా, ఇప్పుడు చూడు ఆకాశంలో ఎగురుతున్నా, మా అమ్మకాడు ఏముంది? ఏం లేదు, ఊరికి మా అమ్మకాడు కూర్చొని నష్టపోయిన అప్పసం రెక్కల కింద ఉండి ఇది చూడు ఎంత బాగా నన్ను పైకి తీసుకొని పోతుందో అని నవ్వి మురిసిపోతుందంట. ఎవరు? కోడిపిల్ల. కొద్దిసేపు తర్వాత ఈ గ్రద్ద తీసుకొని మంచి పర్వతం కొండ మీద తీసుకొని పోయి పెట్టుకుందంట. పెట్టుకొని ఇంకా రెడీగా దాన్ని చూస్తా స్టార్ట్ చేస్తుందంట. అప్పుడు ఈ కోడిపిల్ల అనుకుంటుందంట మనసులో, మా అమ్మ రెక్కల కింద నింటినే నాకు బాగుండునే, అనవసరంగా పక్కకు వచ్చిననే, పక్కన తిరిగిననే నేను. మా అమ్మేమో 2-3 సార్లు సిగ్నల్ ఇచ్చింది రెక్కల కిందికి రమ్మని, కానీ నేను పోలా. సడన్గా వచ్చి గద్ద నన్ను ఎత్తుకొని పోయింది. ఆకాశం అంతా చూసి అబ్బాయి ఆకాశం అంతా నాదే అనుకున్నా, ఎంజాయ్ చేసినా. కానీ ఇప్పుడు సడన్గా దానికి ఏమైపోయినా, నేను ఆహారం అయిపోయినా. ఈరోజు నిజంగా మనుషులు మనం కూడా చాలామంది అంటారు, అన్న కళ్యాణన్న దేవుడు కొనకడు నిద్రపోడు అని చెప్పినావు కదా, మరి మనకి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, వేదనలు, కష్టాలు, అవమానాలు ఎందుకంటే నేను చెప్పంటావా? మనము దేవుని రెక్కల కింద ఉన్నామా? దేవుని రెక్కల కింద ఉంటే మనకి ఏ ఆపద, మనకు ఏ తెగులు మీ గుడారానికి, ఏ వ్యాధి మీ దగ్గరికి రాదు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే రెక్కల నుంచి పక్కకు పోయి బయట మనం తిరిగి ఆ గ్రద్ద చేతిలో పడి, గ్రద్ద అంటే ఎవరు? ఇప్పుడు మన ఉద్దేశం ప్రకారం సైతానుగాడు. సైతాన్ చేతిలో మనం పడినప్పుడు వాడు లోకమంతా మనకు బయలు చూపిస్తాడు. లోకం ఎంత అందంగా ఉంది, లోకం ఎంత అద్భుతంగా ఉంది, లోకంలో అబ్బాయి వీళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత బాగున్నారు, ఆడేముంది, చర్చికి పోతే ఏముంది, ఈడజుడు ఎంత బాగుందో, ఆడజుడు ఎంత బాగుందో అని వాడు ఆకాశంలోకి తీసుకుని పోయి అన్నీ చూపిస్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత వాడు ఏం చేస్తాడంటే మనల్ని తినేస్తాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉంటే క్షేమం చెప్పండి? దేవుని రెక్కల చాటున మనము ఉండాలి. ఆయన గుడారపు మాటలో మనము ఉండాలి. మనం ఆయనకు ఎట్టుండాలంటే, నేను చెప్తా చూడండి, కోడి తన పిల్లలను భద్రపరచి నిన్ను భద్రపరచని చెప్పిన దేవుడు మనం కూడా ఎట్టుండాలంటే, నేను కూడా నీ రెక్కల కిందనే ఉంటా, నీ రెక్కలు దాటి నేను బయటికి పోను. ఇప్పుడు ఇక్కడ దేవుడు మనకు కాపలా కాసేవాడిగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, రిక్తుడై ఉన్నాడు. అసలు ఆయన పరమును విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకానికి ఎట్లొచ్చినాడు? ఆయన మానవుని రూపం ధరించి సింపుల్గా వచ్చినాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు.
మన మాదిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేక 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్లోనే దేవుడు పుట్ల. ఆయన జన్మించిన స్థలము పశువుల తొట్టిలో, పశువుల పాకలో జన్మించాడు ఆయన. ఎంత సింపుల్ బర్త్ అంటే, ఎంత సింపుల్గా జన్మించాడంట ఆయన. ఆయన దగ్గరికి వెండి బంగారం బోలం వచ్చినాయి. హల్లెలూయా. సాంబ్రాణి వెండి బంగారం బోలం ఎవరి దగ్గరకు వచ్చినాయి? దేవుని పాదాల దగ్గరకు వచ్చినాయి. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఈ లోకంలో ఏది విలువైనది చెప్పండి? ఈ లోకంలో మనుషులందరూ దేనికోసం ఎక్కువ ఇష్టపడతారు? బంగారం. ఎక్సలెంట్గా చెప్పినావు. దీన్ని ఖచ్చితంగా ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? మొగల్లో కూడా చాలామందికి ఇష్టమే. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకోవాలని, మెల్లో చైన్లు వేసుకోవాలని, ఆ బంగారు కోసం బ్యాస్లెట్ వేసుకోవాలని, బంగారు లాంటి వాచ్లు పెట్టుకోవాలని కదా. మ్యాక్సిమం అందరికి ఇష్టమైంది ఏంటంటే బంగారం. ఇండ్లు ఏడగొంటాలి, 20 లక్షలు 30 లక్షలు, ఒక బంగారు చైన్ కొనుక్కుందాం, పిల్లకు బంగారు వేసుకుందాం, అది ఇది అని అనుకుంటాం మనం, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పరలోక రాజ్యంలో అసలు బంగారానికి, వెండికి, వజ్రాలకు విలువే ఉందా? ఎక్కడ వేసాడు దేవుడు అయినా చెప్పండి. బంగారం అంతా రోడ్లు మాదిరి ఎట్లుంది? ఇప్పుడు మన బంగారం ఏడుంది? ఇప్పుడు పరలోకానికి పోతే ఏడుంటుంది? మన కాళ్ళ కింద ఉంటుంది. వెండి బంగారము వజ్ర వైడ్యూర్యాలతో పరలోక రాజ్యం సౌందర్యంగా ఉంటుంది. అర్థమైంది మీకు చెప్పేది? అంటే ఈ లోకంలో మనుషుడు ఏదైతే విలువ ఉందనుకుంటున్నాడో దేవుని దగ్గర అసలు దానికి విలువే లేదు. ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇంకా ఈ లోకంలో మనకి ఏమేమి ఉంటాయి? వ్యాధులు ఉంటాయా ఉండవా? కష్టాలు ఉంటాయా ఉండవా? ఆసుపత్రులు ఉంటాయి, పోలీసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఈ లోకంలో. పరలోక రాజ్యంలో ఇవేవి ఉంటాయా? వ్యాధులు ఉంటాయా? కన్నీరు ఉంటుందా? దుఃఖం ఉంటుందా? పరలోకంలో ఎన్ని ఉంటాయమ్మా? ఏముండవు. పరలోకంలో ఏముంటుందంటే మరణం ఉండదు. ఉంటుందా మరణము? పరలోకంలో మరణం ఉంటుందా? ఉండదు. అక్కడ అందరము సజీవులమే. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారిని ఏం చేస్తాడు? సజీవులుగా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనమందరం కూడా దేవుని గుడారపు మాటలో రెక్కల చాటున మనం ఉంటే ఈ లోకంలో ఆయన నిన్ను కాపాడుతాడు, ఖచ్చితంగా నిన్ను భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన చెయ్యిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా అతివారాలు చేసుకుంటూ మన లోకంలో తిరిగామనుకో, నిన్న రాత్రి మనం చూసాము, భక్తిహీనులకు నేను దూరస్తులను అన్నాడు. ఏమన్నాడు? ఎవరికి దూరస్తుడు? కాబట్టి ఈ లోకంలో భక్తి చేస్తే పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది. పరలోక రాజ్యంలో అక్కడ ఎప్పుడూ ఆనందమే. కాబట్టి అక్కడ చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది మనుషులు ఎన్నో ఆశలు ఉంటాయి కదా. ఉదాహరణకి పెళ్ళి ఎట్లా చేయాలా, నా బిడ్డ పెళ్ళి ఎట్లా చేయాలా, నా కొడుకు పెళ్ళి ఎట్లా చేయాలా కదా, లేదంటే విమానం ఎక్కాలనో, ట్రైన్ ఎక్కాలనో, లేదంటే ఈయన మంచి మంచి వస్త్రాలు వేసుకోవాలనో, మంచి మంచి ఇల్లు కట్టాలనో, మంచి మంచి కారు కొనాలనో, మంచి మంచి ఉద్యోగం చేయాలనో కదా. ఎంతోమందికి ఎన్నో ఆశలు, తలంపులు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక్క ప్రయత్నం చేయి పరలోక రాజ్యం పోవడానికి. ఈ లోకంలో అనుభవించలేని సంతోషము ఆడను అనుభవిస్తావు. ఈ లోకంలో అనుభవించిన కష్టాల, బాధలు అన్నిటికీ ఒక ఎత్తు అయితే ఆడికి పోతే ఇవన్నీ ఆడ ఏమే కానీ ఉండవు. ఈరోజు పరలోక రాజ్యంలో గొప్ప వెలుగు నువ్వు చూడాలంటే ఈ లోకంలో మన నాతన్ చెప్పాడు కదా. ఏం చెప్పాడంటే, నాతను మరి శాంతవర్ధని చెప్పాడు. ఏం చెప్పాడంటే, మోకాళ్ళు నల్లగా కావాలా, ముఖము తెల్లగా కావాలా. ఎప్పుడైతే మనం మోకాళ్ళు నల్లగా కావాలా, ముఖం ఏం కావాలా, తెల్లగా కావాలా. మన మోకాళ్ళు ఏం కావాలా? నలిగి 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 ప్రార్థనలో నల్లగా కావాలా. సహోదరుడు భక్సింగ్ గారు, హెబ్రోన్ సంస్థ వ్యవస్థాపకులు, ఆయన ప్రార్థన చేసి అంట బండలకు చిన్న రంధ్రాల మాదిరి ఉన్నాయంట. అంతంత రంధ్రాల మాదిరి మోకాలు చేసి ప్రార్థన చేసి 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 కాళ్ళకైతే మోకాలకైతే కాయలు కట్టినాయంట. అతను లాస్ట్ ప్రసంగం చేసేదానికి ఒక చర్చికి పిలిచారంట. హెబ్రోన్ సంస్థలలో ఒక చర్చికి పిలిచారంట. ఆయనను 9 పట్టుకొని వచ్చినారు. 9 వాకిలి కాడ నుంచి పరిశుద్ధ స్థలం పులిపిటి మీదికి 9 పట్టుకొని వచ్చినారు.
వచ్చిన కుర్చీ వేసినారు, ముందరకు వచ్చి ఇట్లా చిన్న ఒక టేబుల్ ఉంది, అది వీడియో యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. రావడమే నలుగురు పట్టుకొని వచ్చిన వ్యక్తి నిలువు మోకాళ్ళకి ప్రార్థన చేసినాడు. ఆడ ఎంతమంది పట్టుకొని వచ్చినారు అంటే ఇప్పుడు ఆయన మోకాళ్ళు దేనికి బాగా అలవాటైనాయి? దేనికి అలవాటైనాయి అతను మోకాళ్ళు బాగా? ప్రార్థన. నడసనికి కాళ్ళు రావడంలా, మోకాళ్ళు వంగి ప్రార్థన చేసుకోనికి మాత్రము అలవాటైనాయి. ఇప్పుడు ఎంత ప్రార్థనలు అడిగినాడు. ఈరోజు మరి మనం కూడా దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలంటే, పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో భక్తి కలిగి జీవించాల. దేవుడు మనకు వాచ్మెన్ ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎంత మంచి దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు చాలామంది అంటారు, నాకెందుకు ఈ ప్రమాదం జరిగింది, నాకెందుకు కష్టం వచ్చింది కదా. ఎంతోమంది అంటారు. నేను చెప్తాను, దేవుని చేయి దాటిపోవద్దు. దేవుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చెప్పినవేవి కూడా నిర్లక్ష్యం చేసి దేవుని దూరపరచదు. ఒక మాట చూడండి, నేను మీకు చెప్పినట్టుగానే మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి, 37వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలకు చంపుచున్న నీ యొద్దకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుకొనొచ్చు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడంట. ఎవరికి? ఆయన రెక్కల కిందికి రావాలని. మనందరికీ, మనందరినీ, మన బిడ్డలకు, మీ భర్తలకు, మీ భార్యలకు, లేదంటే మీ పిల్లలకు, మీ వంశంలో ఎంతోమందికి దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినాడు. రా, నా రెక్కల కిందికి రా, నేను కాపాడుతా, నీ పాదము త్రొట్టెలనియ్యను కదా. ఆ మాట ఉంది కదా, చూడండి ఒకసారి ఆ మాట. కీర్తనలు 121 వచనం, 121 వచనం, నీ పాదము నేను త్రొట్టెలనియ్యను అని ఉంటుంది. చూసారా ఎంత నమ్మదగిన వాడండి ఈయన. మన పాదము త్రొట్టెలనిచ్చేవాడు కాదు, నీకు కాపులా కాసేవాడు, నిన్ను రక్షించేవాడు, పోషించేవాడు, ఆదరించే దేవుడు. ఈయన లాంటి దేవుడు నువ్వు ఎక్కడ దిగినా ఇట్లాంటి దేవుడు దొరకడు. ఈరోజు చెప్తున్నాను చూడండి, మీకు ఆరోగ్యం కావాలన్నా, శక్తి కావాలన్నా, బలము కావాలన్నా ఆయన గుడారపు మాటలో ఉండండి, ఆయన పర్ణశాలలో ఉండండి, ఆయనకు సమీపంగా ఉండండి. ప్రభువా ప్రభువా అని ప్రభుని వేడుకోండి, ఆయన ఆరాధించండి. అప్పుడు దేవుడు మీ మొరను ఆలకిస్తాడు, మీ దుఃఖ దినములకు సమాప్తం కలుగుతుంది. కాబట్టి మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం మనము తీసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నేను తన ప్రాణము పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఉదాహరణకి కోడి చూడండి, ఒక పెద్ద మంట వచ్చింది అనుకోండి, కోడి పిల్లల్ని ఆడుంటాయి, రెక్కల కింద ఉంటాయి, కానీ తల్లి మాత్రం చచ్చిపోవడానికైనా సిద్ధపడుతుంది. అలాగే బూడిదైపోయిందంట ఒక కోడి, కానీ అట్లా పోయి కట్టెతోటి కదిలిస్తే బూడిదంతా రాలిపోయి పిల్లలు మాత్రము దాని కింద ఉన్నాయంట. అంటే ఇప్పుడు కోడి తన పిల్లల కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడింది. గద్దతో కొట్లాడుతుంది అది. ఏదైనా పాములు వచ్చినా, ఏదైనా పురుగులు ఏదైనా వచ్చి అన్నిటితో కూడా అది గొడవ పడుతూ ఉంటుంది. దేవుడు కూడా అంతే. ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను కాపాడుకోవడానికి తన ప్రాణమును పెట్టినాడు. హల్లెలూయా. ఇప్పుడు వాచ్మెన్ కూడా ఏం చేస్తాడు? వాచ్మెన్ ఎవరన్నా ఉదాహరణకి ఏదన్నా దొంగలు వచ్చారనుకో, ఏం చేస్తాడు వాచ్మెన్? వాళ్ళని కొట్టినీకి ముందుకు పోతాడా పోడమ్మా? వాచ్మెన్ అసలు లోపలికి రాన్యుడు. ఉదాహరణకి గన్మెన్లు తీసుకోండి. గన్మెన్లు ఇప్పుడు ఎమ్మెల్యే లోపల ఉంటాడు అనుకో, మేము సార్ని కలసాలా అంటే గన్మెన్లు పంపిస్తారా? అస్సలు పంపరు. అపాయింట్మెంట్ చూపి, లేదంటే లోపల పిఏ సార్తో ఫోన్ చేపి, అంతవరకు నిన్ను లోపలికి మేము నేనేం చెయ్యను రా ఎప్పకు, నేను అటంటోని కాదు, అవన్నీ మాకు తెలియదు, మాకు లోపల నుంచి వచ్చేనే నిన్ను లోపలికి పంపించాం, లేదంటే అసలు లోపలికి పంపం. ఒకవేళ సపోజ్ గన్ను తీసాడు అనుకో, పంపవా అని వాడు కాల్చుకొని చచ్చిపోనికని సిద్ధపడతారు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో వాచ్మెనే ప్రాణం పెట్టడానికి ఒక్కోసారి సిద్ధపడితే, కానీ దేవుడు చూడండి అన్నిటినీ విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎంత మంచివాడు, నీ కోసం ప్రాణమును పెట్టినాడా పెట్టలేదా? ఎవరి కోసం పెట్టాడు ప్రాణము? మన కోసమే, నా కోసమే. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రేమ ఊహకందని ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, వర్ణించలేని ప్రేమ. కాబట్టి మనం చాలా
జాగ్రత్తగా ఉండి ప్రభుని మహిమపరచాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రభు గుడారపు మాటలో ఉన్నావా? రెక్కల చాటున ఉన్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా కునుకడు, నిద్రపోడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. కరోనాలో కాపాడిన దేవుడు, పోయిన సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, ఈ సంవత్సరం కూడా దేవుడు కాపాడలేడా? కాపాడుతాడు, రక్షిస్తాడు. ఖచ్చితంగా మన స్థితిని ఖచ్చితంగా ఒక స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. ఆయన చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ స్థితిని చూసి సెట్ అయినవులే ఇంకా జాలే అనుకోడు ఆయన. ఆ నుంచి ఇంకా నేను ఇంకెంత పైకి తీసుకోపోవాలా అని ఆలోచన చేసే దేవుడు యేసయ్య. నువ్వు ఎక్కడుంటే నీకు క్షేమం, అంచెలంచెలుగా నేను ఒక స్థితికి తీసుకెళ్లాలని ఆశపడే దేవుడు నా యేసయ్య. ఈరోజు ఈ లోకంలో నీకు ఏది కావాలన్నా మొదటిగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు ఇది నువ్వు ఇస్తేనే, నువ్వు చేస్తేనే, నీ ద్వారానే నాకు ఇది జరగాల, నీ ద్వారానే నా జీవితంలో ఇది మేలు జరగాల ప్రభువా అని నువ్వు అడిగి చూడు. దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒకసారి ఒక మాట చూపిస్తా. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11, 12 చదవండి. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. హల్లెలూయా. జ్ఞానముతో యథార్థతతో నువ్వు ఆయన మార్గంలో నడవాలా. ఎట్లా నడవాలి? ఆయన మార్గంలో జ్ఞానముగా, యథార్థంగా ఆయన మార్గంలో నడిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? నీ అడుగు ఇరుకున పడదంట. నీ అడుగు ఇరుకున పడదు. ఇరుకు అంటే ఏంది? ఇరుకు అంటే అర్థం ఏంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక రైలు పట్టాలు తీసుకోండి. రైలు పట్టాల దగ్గర ఇట్లా పక్కన లివర్ ఉంటుంది, ఒకటి జాయింట్ ఇట్లా అనేది. ఇట్లా అన్నప్పుడు సందు వస్తుంది. పొరపాటున మనం నడుచుకుంటూ పోయేటప్పుడు దాంట్లో కాలు పడింది అనుకో, ఏమవుతుందంటే ఆ లివర్ మూసుకుపోతుంది. అప్పుడు మన కాలు ఇరుకుని పడినట్ట పడదా? ఇప్పుడు మనం ప్రాణం పోతుంది ఖచ్చితంగా. ఎవడో కూడా వచ్చి ఆ లివర్ లాగేంత వరకు మన కాలు బయటికి రాదు. పొరపాటున ట్రైన్ ఎదురుగా వచ్చిందనుకో, ఈ లివర్ ఎవరు లాగలేదనుకో, మనం ఏమవుతాం? చచ్చిపోతాం. ట్రైన్ గుద్దుతే మనం ఉంటామా? కాబట్టి ఇప్పుడు ఆ లివర్ లాగేవాడు గొప్పోడా కాదా? నువ్వు లివర్ లాగేళ్ళకల్లా బతికినా అన్నా అంటామన్నమా? ఇప్పుడు ఆ లివర్ లాగేది కూడా యేసయ్యే. హల్లెలూయా. నీ పాదం ఇరుకున పడకుండా, నీ పాదము త్రొట్టులీయకుండా నువ్వు నడిచే మార్గములో దేవుని సహాయం నీకు కావాలంటే ఆయన వాక్యపు వెలుగులో నీ పాదాలు నడవాలి. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను నేను. కీర్తనలు 119, కీర్తనలు 119, 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపం. దేవుని లైట్ వేసినాడు. ఒకవేళ దేవుడు నీ ముందర లైట్ వేసినాడు అనుకో, అసలు నీకు ఎంత క్లారిటీ కనపడుతుందంటే విజను, నీ చూపు అంత తేటగా దేవుడు కనిపిస్తాడు. అంత బాగా నీకు అన్ని సక్సెస్ఫుల్ లైఫ్. కాబట్టి ఈ వాక్యము నమ్ము, ప్రార్థనా జీవితం కలిగి ఉండు, దేవుని యందు పరిపూర్ణత విశ్వాసం కలిగి ఉండు. దేవుని స్థితిని ఒక స్థితికి తీసుకెళ్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అంచెలంచెలుగా నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళి పెడతాడు ఆయన నిన్ను. కాబట్టి మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేసి, ప్రభువా నాకు సహాయం చేయి, కాపాడే దేవుడు నీవే. అవునైనా నేను కూడా ఎన్నోసార్లు ఇరుకులు పడ్డాను, అవమానంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగితే చాలు, మరి ప్రభు నిన్ను కాపాడేవాడు, ప్రభు నిన్ను సంరక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి రా, ఆయన నీకు ఆనందం ఇస్తాడు. ఆయన దగ్గరనే ఉండు, నీకు క్షేమము. గద్దలు వచ్చి నిన్ను ఎత్తుకొని పోతాయా? సైతాన్ వచ్చి నిన్ను గలిబిలి చేస్తుందా? నువ్వు ఎక్కడుంటే వాడు గలిబిలి చేస్తా నిన్ను. దేవునికి దూరమై ఉంటేనే వాడు నేనేం చేస్తాడు? గలిబిలి చేస్తాడు. అదే నువ్వు దేవునితో ఉన్నావు అనుకో, నీ ఆలోచన, నీ మనస్సు అన్నీ కూడా అప్పుడు ఎవరి మీద ఉంటాయి? దేవుని మీదనే ఉంటాయి. అప్పుడు వాడు ఎంత వచ్చి డిస్టర్బ్ చేయాలన్నా మనం డిస్టర్బ్ అవుతామా? కాబట్టి మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేసి, ప్రభువా ఇక నుంచి నీ చెయ్యి విడువను ప్రభువా. మనము దాని కోడిపిల్ల ఎట్టయితే పక్కకు వచ్చి తినాలనుకునిందో, స్వతంత్రంగా బతకాలనుకునిందో, ఒక్కతే ఎంజాయ్గా ఉండాలనుకునిందో, అప్పుడే గద్ద చేంజ్ చేసింది, ఎత్తుకోబోయింది. అలాగే సైతాన్ గాడు కూడా
నువ్వు ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి తిరిగినావంటే వాడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకొని వెళ్ళిపోయినాక నీ ప్రాణం మిగులుతుందంగా వాని చేతిలో పీల్చి పిప్పి చేసి నరకానికి అప్పగిస్తాడు. వాళ్ళు కూడా ఏం చేస్తాడు, వాడు నిన్ను అగ్ని ఆరదు పొరుగు సావులు. ఒకడు అన్నాడంట, ఏమన్నాడంటే నాకు ఒక 10 లక్షలు కావాలి, నువ్వు మీ అమ్మగారి దగ్గరికి తీసుకొని రాపో అన్నాడంట. సరే అని చెప్పి అమ్మగారు అట్లే మొత్తం తిట్టి కొట్టి ఏదో ఒకటి చేసి అమ్మగారింటికి పోయి, ఓమా 10 లక్షల డబ్బులు కావాలంటమ్మా, మీ అల్లుని అంటే నన్ను పెట్టుకోవాలంటమ్మా, పంపించు అమ్మ. ఇంకా అమ్మ నన్ను ఏం చేస్తారు, అప్పో సోపు ఏదో ఒకటి చేసి 10 లక్షలు తీసుకోమని పెట్టినారంట. చెప్పినారంట, నాయనా ఇది మా సొమ్ము కాదు, వడ్డీకి తెచ్చినాం నాయన, ఏమైనా నువ్వే బారుమగిరు నువ్వే పడినాయినా, 5 రూపాయలు వడ్డీనైనా అనిందంట. 5 రూపాయలేనా, కట్టేచ్చప్ప అత్త అన్నాడంట. ఏమన్నాడంట, కట్టేచ్చపోతా 5 రూపాయలు వడ్డీ 10 లక్షలకే కట్టేచ్చపోతా, ఏముంది బా వ్యాపారం కోసమే పోతాను, మిమ్మల్ని అడిగేది మీ కూతురు రేపు బాగుపడితే ఒక స్థితిలో ఉంటుంది, ఏందనుకున్నారు, నా కూతురు నువ్వు బాగుంటే చాలు నాయన, ఇదనైనా వడ్డీ ఇది కట్టుకున్నాయినా నెల నెల, ఇదనైనా వీళ్ళనైనా అప్పు ఇచ్చిందని చెప్పి మొత్తం సెట్ చేసి పెట్టేసి వెళ్ళిపోయినారంట వాళ్ళు, అప్పు ఇప్పించి. ఇంకా మొదటి నెల దీంట్లోదే కట్టినాడంట వడ్డీ. వ్యాపారం చేయొచ్చంటే చేత కాదు కొంతమందికి, వ్యాపారాలు చేసేది టక్కుని ఏదైనా చేయాలంటే డబ్బు ఒక్క నిమిషంలో లైక్ చేసుకుని ఏదో ఒకటి తిప్పలో పడేసి వెళ్ళిపోతారు, మైండ్ పని చేయదు కొంతమందికి. నష్టపోయినారంట. ఆ 10 లక్షలకు ఇంకొక 10 లక్షలు మళ్ళీ వేరే చోట పోయి తిప్పలు పడి మళ్ళీ అట్లా వడ్డీల మీద వడ్డీలు, అప్పుల మీద అప్పులు, ఊబిలోకి ఊబి. ఫస్ట్ బాగుందనుకున్నాడంట, ఏమైతుందిలే కట్టేస్తాం అనుకున్నాడంట. కానీ స్థితి రోజు రోజుకి ఏమైందంటే కోట్లల్లో కప్పు అయిపోయింది. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు, ఇప్పుడు అతను సైతాను రోజుకు 1000 రూపాయలు కూలి వచ్చానండి, లక్షణంగా తిని బాగున్నటోడు ఏం ఆలోచన వచ్చింది ఇప్పుడు అతనికి, దురాలోచన వచ్చింది. ఆలోచన ఎవరు పుట్టించినారు, సైతాను పుట్టి. నేను ఏదైనా షండుతా, నేను ఏమనుకునేవు నాకు అది దాన్ని దుమ్ము దులుపుకున్నాడు పాపము, ఊబిలో పడిపోయినాడు, బయటికి రాలేకపోయినాడు, అప్పులన్నీ ఎక్కువైపోయినాయి, లాస్ట్కి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. భార్య బిడ్డలందరూ అనాథలు అయిపోయినారు. చూడండి ఇట్లాంటి చాలామంది ఉంటారు. అపవాదిగాడు ఎట్లాంటి వాడు అంటే స్టార్టింగ్ నీకు మజా, ఇప్పుడు సిగరెట్ తాగమని వేరే సిగరెట్ తాగరా అంటే బాబా నాకొద్దు ఏం కాదు లేరా, నా కోసం తాగి చూడరా బా, ఒక్కసారి లేరా తాగురా, సరే ఈ ఒక్కసారి చూడు మీకోసం చెప్తానా, బా ఎట్ట తాగుతారా ఇది, బా ఇంత గలీజ్గా ఉంది. మళ్ళీ 2 రోజుల తర్వాత వాడు తాగుతాడు చిన్నగా, బా బాగుంది, తలకాయ నొప్పి ఎంత పోయింది, బా అంత మైండ్ అంత బాగుంది, మనసు బాగుంది. ఏమైంది, స్టార్టింగ్లో బాగుంది, ఒక 10 సంవత్సరాలుగా రోజు ఇట్లా కొంతమంది ఏళ్ళల్లో పెట్టుకొని తాగుతుంటారు, ఇట్లా చైన్ స్మోకర్స్ అనమాట. 4-3 సిగరెట్లు ఉంటాయి చేతిలో ఒకటేసారి. ఇంకా తాగి 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 అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమైనారు, దానికి బానిసలు అయిపోయినారు. ఏమవుతారంటే లాస్ట్కి తాగి 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 నోట్ క్యాన్సర్లు అంతా వచ్చి ఎట్టబడతాడు వచ్చి అప్పుడు అద్దం ముందర పోయి చూసుకుంటాడు, ఒకప్పుడు నేను బాగున్నాను ఇప్పుడేం దిట్ట అయిపోయానని. ఇప్పుడు అది ఎవరు చేసింది, సైతానుడే. వాడు నీకు సంతోషం ఇస్తా అంటాడు, వాడు నీకు ఈ లోకంలో ఆనందం ఉంటుంది అంటాడు, వాడు ఇది నువ్వు చేయగలుగుతావు అంటాడు వాడు. దేవుని వల్ల ఏమవుతుంది, అప్పసం ప్రార్థనకి పోయి 7 వారాలు శుక్రవారం ఉపవాస ప్రార్థన పోతే ఏం చేశాడు దేవుడు, ఆడికి నడుచుకుంటూ పోయినావు నీకు వచ్చింది ఏందనుకున్నావు, ఆడ పాపం నీకోసం పేరు పెట్టి ప్రార్థన చేస్తాడు. పెద్ద పెద్ద గుంపులు ఉంటాయి, ఉదాహరణకి గుంపుల కాడికి పోయి మన పేరు పెట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఎవడన్నా ఊరికట్ట స్ప్రే కొట్టు అట్టు పెట్టు, మనకు అయ్యే నచ్చుతాయి. ఈరోజు మనుషులమైన మనం ఎక్కడ నీకు మేలు జరుగుతుందో అక్కడ నమ్మకంగా ఉండు. ఎందుకు జరిగించాడు ఆయన, మేలు ఎందుకు చేయడానికి నీ జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు. అయితే ఆయన పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో నువ్వేం కావాలంటే పాస్ కావాలా. పిల్లలకి ప్రతి సంవత్సరం ఏముంటాయి, పరీక్షలు ఆపొద్దే పోతే పాస్ ఎత్తడా వాడు, సంవత్సరం అంతా ఏం కావాలా, స్కూల్కి పోవాలా, చదవాలా, టీచర్ చెప్పింది శ్రద్ధగా వినాలా, హోంవర్క్లు చేయాలా, యూనిఫామ్ వేసుకోవాలా, పద్ధతిగా పోవాలి, రోజు పోయి కూర్చుంటే కానీ సంవత్సరం ఆపొద్దు వాడు పరీక్షలు రాస్తాడా, రాయడా, బాగా రాస్తాడు, పాస్ అయిపోతాడు. అదే రోజు వాడు ట్యూషన్ చదివిపించి మ్యాథ్స్కి ఒక టీచరు, సైన్స్కి ఒక టీచరు, ఇన్ని మనం ట్యూషన్లో పంపించినాం అనుకో, అప్పుడు ఏమంటారు తెలుసా కొంత తల్లిదండ్రులు, మీ స్కూల్లో ఏం చెప్పినారు, మా పిల్లాడి ట్యూషన్కి పోయింటేనే చదువు వచ్చింది కదా, ఈడ సంవత్సరం రోజులు క్లాస్లో చెప్పిన టీచర్ చెప్పిన పాటలు అర్థం కావు.
ఆడు ట్యూషన్లో చెప్పినోడు చెప్పింది ఇన్ని పాస్ అయినారంట. సో ఇట్టు నమ్ముతారు కొంతమంది. అదే నేను చెప్పేది, ఎక్కడ నీకు ప్రేమ చూపిస్తున్నారు, ఎక్కడ నీ కొరకు ప్రయాసపడుతున్నారు, ఎక్కడ నీ కోసం ఏందన్నా ముందుకు వస్తున్నారని గమనించుకొని ఆడ నువ్వు ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన నేను కాపాడే దేవుడు. ఆయన యెహోవా పట్టణములను కాపాడిన యెడల దానికి కావలి వారు ఉండుట వ్యర్థమే అన్నాడు. కాబట్టి దేవుడు నీకు కాపలాగా ఉన్నాడు, దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన కొనుకొడు నిద్రపోడు, నీకు మేలు చేసేవాడు, సహాయం చేసేవాడు, నేను ఒక స్థితికి తీసుకురావాలని ఆశపడే దేవుడు నా యేసయ్య. ఇంత తగ్గించుకొని ఈ రీతిగా ఉన్న దేవుణ్ణి నువ్వు మిస్ చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు. కాబట్టి ఎక్కడైతే నీకు సత్యం ఉంది, ఎక్కడైతే నీకు నిజమైన దేవుడు కనిపిస్తున్నాడు, ఎక్కడైతే నీకు సత్యమైన వాక్యం నువ్వు వింటున్నావో, వాక్యపు వెలుగులో నువ్వు అక్కడే ఉండాలి. అప్పుడే నీ జీవితము ధన్యకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం బలపరచబడాలి, దీవించబడాలంటే ప్రభు చేసిన కార్యములన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిన్ను కాపాడడానికి తన ప్రాణం కూడా విడిచిపెట్టలేదా? ఎవరు కాపాడడానికి? మనల్ని, నన్ను కాపాడడానికి. ఎక్కడి నుంచి కాపాడడానికి? నరకము నుంచి కాపాడడానికి. కాబట్టి ఆయన అన్నాడు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చిన. నశించిపోతున్న మన కొరకు అని లోకానికి వచ్చాడు. కాబట్టి ఏ యోగ్యత లేని మనం, ఎన్నిక లేని వంటి వారం, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారం అయినప్పటికీ దేవుడు తన సింహాసనం విడిచిపెట్టి మన కోసం వచ్చిన దేవుడు. నిజంగా ఇట్లాంటి ప్రేమ చూపించే దేవుడు ఎక్కడ లేడు. ఎప్పుడొచ్చి నేను వాడు మింగిపోతాడా అని ఏడ్చేవాడు ఆయన. రే దాటిపోవాకరా, మింగేచ్చర్రా వాడు నిన్ను, రారా వెనక్కి రారా, నా ఎద్దుకు రారా అని పిలిచే దేవుడు ఈయన ఒక్కడే. కాబట్టి ఈయన నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, నువ్వే ఆయన చెయ్యి విడిచిపెడతావు. నేను ఒకసారి చెప్పిన, స్టార్టింగ్లో సేవకు వచ్చిన దినాలప్పుడు యేసయ్య చెయ్యి ఇటు ఉంటుందంట. మనం యేసయ్య అంటాడంట, నా చెయ్యి ఇట్ట పట్టుకోరా అంటాడంట దేవుడు, ఇట్ట పట్టుకో అంటాడంట దేవుడు. కానీ మనం ఇట్ట పట్టుకుంటామంట, దేవుని చెయ్యి ఇట్ట పట్టుకుంటామంట. ఎందుకు చెప్పండి? నచ్చినప్పుడు పట్టుకుంటాం, నచ్చినప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది చెయ్యి కదా, ఇట్లా. కానీ దేవుడు అంటాడంట, ఇట్లా పట్టుకోండి. పెన వేసుకుండే స్వభావం, హల్లెలూయా. అంటుకట్టే స్వభావం. మీరు చెట్టుకు ఎట్లా అంటు కడతారో, ఇంకొక చెట్టు తెచ్చి దానికి అంటు పెట్టి గట్టిగా దాన్ని ఏం చేస్తారు, దారమో ఒక బట్టనో ఏదైనా పెట్టి దానికి కట్టేస్తారు గట్టిగా. అదంత ఈజీగా ఊడిపోతుందా? ఊడిపోదు. అట్లాగే దేవునితో కూడా మనం పెను వేసుకుండే అనుబంధం. ప్రభువా నేను నీతో అంటు కట్టుకుంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా అని మన చెయ్యి ఆయన చేతుల్లో పెట్టి, ప్రభు నా చెయ్యి పట్టుకో అంటే అప్పుడు ఆయన బిగిస్తాడు చూడంగా. అప్పుడు సైతానుగాడు నీ దగ్గరికి రావాలన్నా, వాడు నిన్ను ఏమైనా టచ్ చేయాలన్నా వాడు భయపడిపోతాడు. నేను చెప్తున్నాను, యేసయ్య నీళ్ళలో ఉంటే యేసయ్య క్షేమము నీకు ఉంటుంది. ఆయన నీకు ఏ వ్యాధి, బాధ, రోగము, కష్టము రాని ఇచ్చే దేవుడు కాదు ఆయన. ఈ లోకంలో నీకు సుఖ జీవితం కావాలంటే ఇచ్చే దేవుడు, నీ కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు యేసయ్య ఒక్కడే. కాబట్టి మిగిలిన ఆయుష్కాలమైనా సరే ప్రభుకు లోబడి, ప్రభా నన్ను దీవించు, ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను స్థిరపరచు, ప్రభా నన్ను బలపరచు అని అడుగుదాం. అప్పుడు ప్రభు మనల్ని ఇంకా ఉన్నతంగా నిలబెడతాడు. జ్ఞాపకం చేసుకోండి, ప్రభు ఒక్కడే నమ్మదగిన వాడు. ఈ లోకంలో నువ్వు దేనికోసం తాపత్రయం పడినా, దేనికోసం ప్రయాసపడినా అవన్నీ కూడా వ్యర్థమా కాదండి? వ్యర్థమే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రభుతో ఉంటే ప్రభు మీ జీవితాన్ని బలపరుస్తాడు. ప్రభుతో లేకపోతే మీ జీవితం అంతా బలహీనము అయిపోతుంది. మీకు బలం కావాలా, బలహీనత కావాలా? బలం కావాలా. యేసయ్యతో ఉంటే మీకు బలం, యేసయ్యతో ఉంటే మీకు ధైర్యం. యేసయ్య లేకపోతే మీకు ఏముంటుంది? భయం ఉంటుంది. ఇప్పుడు దొంగను చూడండి, ధైర్యంగా తిరుగుతాడు, మన మధ్యలో తిరుగుతాడు దొంగోడు. వాడు ఏడవసారి దాక్కొని మూలలో ఇంట్లో ఏడవసారి దాక్కొని ఉంటాడు కదా, వానికి భయం. అదే నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడంట. హల్లెలూయా. నీతిమంతుడు ఎట్లుంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఈరోజు మనందరం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే నీ పాదము అసలు త్రొట్టలియద్దు. నీ పాదం అసలు ఇరుకున్న పడనీయద్దు. అసలు ఇరుకులో పడాకండి, విశాలతలో పడాకండి. ప్రభు దగ్గరికి రండి. ప్రభా నేను నీతోనే ఉంటా ప్రభా, నాకు సహాయం చేయి. నీతోనే ఉంటా ప్రభా, నీతోనే నడుస్తా ప్రభా. నేను నడవలేని స్థితులైనా సరే నీతో నడుస్తా ప్రభా. నా అడుగు
త్రొటలు నీయకుండా నాకు సహాయం చేయ ప్రభా. నన్ను కాపాడువాడా, కునుకవు నిద్రపోవని చెప్పిన వాడవు తండ్రి, నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు అని మీరు అడిగితే మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆలకించడా? ఆలకిస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, ఆయన నమ్మిన ఎవరైతే దేవుని నమ్ముతారో వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. వింటాడా? వింటాడు. ఆయన నమ్మిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన ఎందు భయము భక్తి కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన చెప్పినట్టుగా ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి మనం చాలా మనస్ఫూర్తిగా ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలైనా అని మనస్ఫూర్తిగా నమ్ముదాం. ఈ లోకంలో దేని గురించి అతిశయించదు, దేని గురించి ఆశించదు. పగలు, ప్రతీకారాలు, గొడవలు, అసూయలు, ఈర్ష్యలు, రాజకీయాలు, అన్యాయ తీర్పులు కదా, ఇట్లాంటివన్నీ లేకుండా, బూతు మాటలు, వ్యసనాలు లేకుండా మనం ప్రభు దగ్గర ఉంటే ప్రభు నిజంగా మిమ్మల్ని ఎంతకైనా సరే తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. ఏ స్థితిలో అయినా సరే మేము నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి కాపలి వాడిని మాదిరి పోల్చుకున్నాడు ఆయన. నేను కాపలా కాచారా మీకు, ఇంకా మీకు ఏం కావాలరా, వాడిని రానియకుండా నేను అడ్డం పడతారా మీకు నేను అంటున్నాడు ఆయన. సైతాన్ నేను రానియకుండా నేను అడ్డం పడతా. దయచేసి అర్థం చేసుకుని నా వెనకలు రండి, నాతో ఉండండి, నేను మీకు ఏ అపాయము రానియను, మీ దరికి ఏ అపాయము నేను రానియను. కాబట్టి ఇట్లాంటి దేవుడు మనకున్నాడు. వాడు సహాయం చేయి ప్రభువా అని అడుగుదాం.